హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు టాప్ ఐడియాస్ కేసెస్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అట్లా పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం VGA to HDMI అడాప్టర్ అన్బాక్సింగ్ చేసి అట్లే ఏ విధంగా కనెక్ట్ చేయాలో చూసాం. ఇది వచ్చేసి మన CPUకి VGA పోర్ట్ HDMI పోర్ట్ లేకుండా కనెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది HDMI పోర్ట్ బదులు ఇది VGA to HDMI కన్వర్టర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసి 440 ఫ్రెండ్స్. ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని బాక్స్ ఓపెన్ చేసినట్టయితే ఏ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. బాక్స్లో ఇంకేమొచ్చినా చూద్దాం. చూడవచ్చు ఫ్రెండ్స్, ఒక బాక్స్లో చిన్న బాక్స్ వచ్చింది, అట్లే ఒక యూజర్గా వచ్చిన పేపర్ వచ్చింది ఫ్రెండ్స్. అది వచ్చేసి నాకు తెలిసి బిల్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇంకా బాక్స్లో ఏం లేవు, ఏమిటి. ఇది వచ్చేసి బిల్లు ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు బిల్లు. నెక్స్ట్ అయితే బాక్స్ ఈ విధంగా ఉన్నా ఫ్రెండ్స్. దీని మీద చూసినట్టయితే VGA to HD TV అని ఉన్నా ఫ్రెండ్స్. ఇన్పుట్ వచ్చేసి చూడొచ్చు ఫ్రెండ్స్, ఇన్పుట్ VGA ప్లస్ ఆడియో లెఫ్ట్ రైట్ అని ఫ్రెండ్స్, ఆడియో ఉన్నది. అవుట్పుట్ వచ్చేసి HD TV విత్ ఆడియో అని ఉన్నది ఫ్రెండ్స్. VGA to HDMI కన్వర్టర్ అని ఫ్రెండ్స్. HD TV అని ఉన్నది అంతే ఫ్రెండ్స్. దీని సైడ్ చూసినట్టయితే సేమ్ ఉన్నాయి, ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడొచ్చు లెఫ్ట్ రైట్. ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ బాక్స్ని. బాక్స్ ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ప్రోడక్ట్ ఉన్నది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్లో ప్రోడక్ట్ ఉన్నది చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదే ప్రోడక్ట్, ఇది ఇన్పుట్ ఫ్రెండ్స్. VGA ఇన్పుట్, HDMI కన్వర్టర్ అవుట్పుట్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మన కంప్యూటర్కి HDMI పోర్ట్ లేకుంటే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నేను టీవీ కనెక్ట్ అని తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా పని చేస్తుంది. దీని పవర్ ఇన్పుట్ 5 వాట్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. DC 5 వాట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇటు సైడ్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇటు సైడ్ ఇన్పుట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, VGA ఇన్పుట్ అని రాసిన ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్టయితే ఇక VGA అవుట్ అని రాసుంటుంది ఫ్రెండ్స్. HDMI HD TV అవుట్ అనండి. ఆడియో ఇన్పుట్ అని ఫ్రెండ్స్. నెక్స్ట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఇంకేం వచ్చినాయో. బాక్స్ ఓపెన్ చేసినట్టు ఇంకా ఒక యాక్స్ కేబుల్ వచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసి గుడ్ కండిషన్ ఉంది అనుకుంటారు ఫ్రెండ్స్. ఓపెన్ చేద్దాం, ఎంత వచ్చిందో చూద్దాం. ఒక 2 మంచిగా వచ్చింది ఫ్రెండ్స్, లాంగ్ సరిపోతుంది. ఇది దీనికంటే మన CPUలో ఆడియో అవుట్పుట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆడియో అవుట్పుట్ నుంచి దీనికి కనెక్ట్ అయ్యానికి సరిపోతుంది వైర్ నార్మల్గా. నెక్స్ట్ చూసినట్టయితే ఒక పవర్ కేబుల్ వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని పవర్ సప్లై చేయడానికి DC ఇన్పుట్కి, ఇది ఇన్పుట్ చేయడానికి పవర్ సప్లై చేయడానికి వచ్చింది ఫ్రెండ్స్. USB కేబుల్ ఇది కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ కేబుల్ మన పవర్ సప్లైకి. చూడొచ్చు లెంత్ తక్కువనే ఉన్నది. ఇది మన దీని నుంచి మన CPUలో బ్యాక్ సైడ్ USB పోర్ట్లో కనెక్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, పిన్ కూడా నార్మల్దే, వేరే కేబుల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. వచ్చేసి మన పెన్ డ్రైవ్లో కనెక్ట్ చార్జర్ కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. లేదంటే మన CPUలో బ్యాక్ సైడ్ USB పోర్ట్లో కనెక్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, వర్క్ చేస్తుంది. ఇది దీనికి 2 స్క్రూస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది మనం టైట్ చేయడానికి అంతే ఫ్రెండ్స్. ఇది మన టీవీ కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. PC నుంచి టీవీకి ఎలా కనెక్ట్ అయ్యేలో చూద్దాం. చూసినట్టయితే ఇదే CPU ఫ్రెండ్స్. దీని బ్యాక్ సైడ్ చూసినట్టయితే HDMI పోర్ట్ లేదు ఫ్రెండ్స్. దీనికి చూడొచ్చు HDMI పోర్ట్ లేదు దీనికి. ఇప్పుడు ఈ కన్వర్టర్ వచ్చేసి నా VGA to HDMI కన్వర్టర్ చేద్దాం. ఈ అడాప్టర్ కనెక్ట్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఈ అడాప్టర్ కనెక్ట్ చేద్దాం. ఈ పిన్స్ కరెక్ట్ తీసుకొని పెట్టాలి ఫ్రెండ్స్. మిస్టేక్ పెట్టామనుకో పిన్లు వంగిపోతాయి లోపలివి, కరెక్ట్ అయితే వేస్ట్ అయినట్టు. ఇది కరెక్ట్ తీసుకొని పెట్టండి ఫ్రెండ్స్. ఇది
ఈ విధంగా కరెక్ట్ సెట్ చేసుకొని పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇట్లా ఈ స్క్రూస్ని లైట్గా టైట్ చేసింది. 2 స్క్రూస్ ఉంటాయి కింద, అప్ డౌన్ ఉంటుంది ఒకటి, 2 స్క్రూస్ ఉంటాయి. ఈ కింద ఒకటి ఉన్నాయి, దీన్ని కూడా టైట్ చేసింది. నార్మల్ టైట్ చేయండి ఫ్రెండ్స్, ఓవర్ టైట్ చేయకండి. అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి అట్లే కీబోర్డ్ మౌస్ కనెక్ట్ చేద్దాం USB పోర్ట్లా. ఇది వచ్చేసి మౌస్ ఫ్రెండ్స్, ఇది మౌస్ అయిపోయింది. ఇంకోటి కీబోర్డ్ కనెక్ట్ చేద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి కీబోర్డు. దీని తర్వాత యాక్స్ ఉంటుంది ఫ్రెండ్స్, యాక్స్ కేబుల్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఒకటి యాక్స్ అనేది ఇన్పుట్ చేద్దాం. ఇక్కడ గ్రీన్ కలర్ పోర్ట్లో ఇన్పుట్ చేసినాం. ఇంకో వైర్ వచ్చేసి ఈ అడాప్టర్లా ఇన్ అని రాసింది ఫ్రెండ్స్, ఇక్కడ కనెక్ట్ చేసినాం చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఇక పవర్ కేబుల్ కనెక్ట్ చేద్దాం దీనికి. ఇది సెట్ చేసి ఇలా పవర్ కేబుల్ కనెక్ట్ చేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్కి HDMI కనెక్ట్ చేద్దాం. మన టీవీ నుంచి వచ్చింది ఇది, ఆల్రెడీ టీవీ కనెక్ట్ చేసి ఉండేది ఇది. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేద్దాం. ఇది మొత్తం సెటప్. ఇంకా పవర్ కేబుల్ ఉన్నది లాస్ట్కి. దీని పవర్ కేబుల్ ఉన్నది ఫ్రెండ్స్. నేను ఒక ఛార్జర్ యూజ్ చేసినది 5 వాట్స్ ఫ్రెండ్స్. ఇది DC 5 వాట్స్ ఛార్జర్. ఇది దీన్ని కనెక్ట్ చేసాం ఒకటి USB పోర్ట్లో. ఇంకో పిన్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేసాం. మీద అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ అయితే అయిపోయింది. ఇది నీట్గా సెటప్ చేసాం మొత్తం. ఇక చూడొద్దు, మొత్తం సెటప్ అయితే కంప్లీట్ అయింది. అది వచ్చేసి టీవీ. నేను టీవీకి సెటప్ చేసిన ఫ్రెండ్స్. ఇది మానిటర్ లేదు దీనికి, ఈ టీవీ సెటప్ చేసినాం. ఇప్పుడు దీనికి పవర్ ఆన్ చేద్దాం. ఇది వచ్చేసి CPU అంత నీట్గా ఉంది. ఇప్పుడు సెట్ చేసినాం. కీబోర్డ్ వస్తుంది. ఈ టీవీ స్విచ్ ఫ్రెండ్స్, టీవీ ఆన్ చేసాం. నెక్స్ట్ పవర్ ఆన్ చేద్దాం. నెక్స్ట్ CPU కూడా ఆన్ చేద్దాం పవర్. చూడొచ్చు ఫ్రెండ్స్, స్టార్ట్ అయింది మన CPU. నీట్గా వచ్చింది స్క్రీన్ కూడా. బూటింగ్ అవుతుంది చూడొచ్చు. అడాప్టర్ మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్. ఇది 1080p సపోర్ట్ చేసేది. దీన్ని మన బ్యాక్ సైడ్ USB పోర్ట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. పవర్ సప్లై ఎక్స్ట్రా లేకుంటే ఇది లేకుండా బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసుకోవచ్చు మన USB పోర్ట్లా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అట్లా పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని అలా సెలెక్ట్ తీసుకోండి. నేను కొత్తగా ఈ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.